ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నిత్యుడైన దేవ, సమాధానకర్త గతిపతి దేవా, నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు ప్రభా మీరు జరిగించిన VBSని బట్టి నీ కొందనాలు. సమాధాన గృహాన్ని మీరు ఏర్పరచుకుని సమాధాన గృహం ద్వారా మీరు జరిగిస్తున్న పరిచయాన్ని బట్టి నీ కొందనాలు తండ్రి. ఈ 3 దినాలు VBS కలిగి ఉండటానికి కూడా మీరు సహాయం చేస్తారు. అందరి బట్టి వందనాలు తండ్రి. ఈ దినం ప్రభా క్లోజింగ్ లెసన్లో నీ దాసుడిగా నేను కూడా నిలబడుతుండగా నీ ఆత్మతో నన్ను నింపండి. నీవే ఇక పిల్లలకు కావాల్సిన మాటలు నాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున పేరిట నేను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. VBS ఎంతమందికి ఇష్టం? కథలు ఎంతమందికి ఇష్టం? కథలు ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమేనా? సీనియర్ పిల్లలు, కథలు ఎంతమందికి ఇష్టం? అయితే అందరూ ఆసక్తిగా వింటారా? ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఎవరు ఈ వ్యక్తి? టామ్. ఈ యొక్క అబ్బాయి పేరు టామ్. ఇతను ఎక్కడ ఉంటాడంటే తూర్పు లండన్లో నివసిస్తాడు. ఈ అబ్బాయికి చిన్నప్పుడు ఏముంది లేవంటే 2 కాళ్ళు లేవు. చిన్న సమయంలోనే తన తల్లిదండ్రులను కూడా కోల్పోయాడు. చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు లేరు. ఈ అబ్బాయి ఎక్కడ ఉంటాడంటే లండన్లో ఉంటాడు. ఎక్కడుంటాడు? అయితే తనకు చిన్నప్పుడే ఏముందంటే తల్లిదండ్రులు కోల్పోయాడు. అయితే తనకు ఒక అవ్వ ఉంది, అంటే తనకు ఒక నానమ్మ ఉంది. తన నానమ్మ దగ్గర తను నివసించేవాడు. తన నానమ్మ తను ఏం చేసేదంటే ఎంతగానో దండించేది. ఎంతగానో తను ఏం చేసేదంటే, ఇక్కడ చూసారా ఈ బొమ్మ కనపడుతుందా? మీ నానమ్మ ఎవరన్నా మిమ్మల్ని కొడతారా? కొట్టరా? మీ అమ్మమ్మ కానీ మీ నానమ్మ కానీ ఎవరు కొట్టరా? ఇక్కడ టాముని ఏం చేస్తుందంటే నానమ్మ తను దండిస్తుంది. ఎందుకు అంటే తను ఏమి చేయకపోయినప్పటికీ ఒక్కోసారి తన పట్ల క్రూరంగా ప్రవర్తించేది. ఇంటికి వెళ్ళాలా లేదా? ఇంటికి వెళ్ళాలంటే మరి సైలెంట్గా ఉండాలి, సైలెంట్గా చెప్తున్న మాటలు వినాలి. తను ఈ మంచానికి పరిమితమయ్యాడు. తను లేవలేని స్థితిలో ఉంటున్నాడు. తనకు గదిలో, అంటే నానమ్మ ఏదైతే తనకి గది ఇచ్చిందో ఆ గదిలోనే ఉంటున్నాడు. లేవలేని స్థితిలో ఉంటున్నాడు. తను ఎంతో అనారోగ్యంతో ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తను ఏమనుకున్నాడంటే ఒక బైబిల్ కొనుక్కోవాలని ఆశపడ్డాడు. మీ దగ్గర ఎంతమంది దగ్గర బైబిళ్ళు ఉండే? చేతులు ఎత్తండి. మీ అందరి దగ్గర బైబిళ్ళు ఉండయా? బైబిల్ లేని వాళ్ళు కూడా చేతులు ఎత్తండి. బైబిల్ ఉన్నవాళ్ళు చేతులు దించేసి బైబిల్ లేని వాళ్ళు చేతులు ఎత్తండి. తను కూడా మీకులాగా, ఎందుకంటే బైబిల్ లేదు, తను కూడా ఎందుకంటే బైబిల్ కొనుక్కోవాలని ఎంతో ఆశపడ్డాడు. తన ఆశ ఏంటంటే బైబిల్ కొనుక్కోవాలి, బైబిల్ కొనుక్కోవాలి, బైబిల్ చదవాలి. అయితే తనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడి పేరు ఏంటంటే జాక్లీ. స్నేహితుడి పేరు ఏంటి? జాక్లీ. ఆ జాక్లీ ఈ యొక్క టామును చూడటానికి వచ్చాడు. ఆ స్నేహితుడి పేరు ఇక్కడ ఇదిగో కనపడుతున్న వ్యక్తి పేరు జాక్లీ. ఈ జాక్లీ ఏం చేశాడంటే తన స్నేహితుడు టామును, ఎందుకంటే అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు కాబట్టి తను పలకరించడం అని వచ్చాడు ఈ జాక్లీ. ఎందుకంటే తను ఎంతో కష్టపడి ఒక నాణ్యాన్ని సంపాదించాడు. ఆ నాణ్యాన్ని టాముకిచ్చి టాము దగ్గర తను ఇంకా అక్కడి నుంచి నేను ఇంకా వేరే ప్రాంతానికి వెళ్తానని తనకి టాముకి చెప్పి వెళ్దామని వచ్చాడు. అయితే టాము ఏం చెప్పాడంటే అంతకుముందే తన నానమ్మతో చెప్పాడు, నాకు ఒక బైబిల్ కొనుక్కోవాలి, నాకు బైబిల్ కొనుక్కోవాలని ఆశ ఉన్నది అని తన నానమ్మతో చెప్పినప్పుడు తన నానమ్మ అందంట, ఈ అబ్బాయికి బైబిల్ ఎందుకు అని తనలో మనసులో అనుకుంది. కానీ టాముకైతే బైబిల్ కొనుక్కోవాలని ఎంతో ఆశపడినప్పుడు ఈ జాక్లీ వచ్చినప్పుడు, అరే జాక్లీ నాకు ఒక బైబిల్ కావాలి. ఆ జాక్లీ కూడా ఏమైందంటే ఎంతగానో కోపం వచ్చిందంట. ఎందుకు అంటే నువ్వు ఈ డబ్బులు పెట్టి ఏదైనా కొనుక్కో, కానీ నీకు ఎందుకు బైబిల్ అంటే, నాకు బైబిల్ చదవాలని నాకు ఎంతో ఆశ కలుగుతుంది. ఎందుకంటే మన ఇద్దరము మందిరానికి వెళ్ళేవాళ్ళం. మందిరానికి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క మాటలు చెప్పేవాళ్ళు. అయితే నేను బైబిల్ కొనుక్కోవాలని ఎంతో ఆశపడుతున్నానని టాము జాక్లీతో చెప్పాడు. అయితే జాక్లీ తన మీద ఎంతో కోప్పడ్డాడు. కానీ స్నేహితుడి యొక్క ఆ యొక్క అభ్యర్థనను తను ఏం చేశాడంటే మన్నించి తన కొరకు ఒక సుందరమైన బైబిల్ని తీసుకొచ్చాడు.
ఇక్కడ ఏం కనపడుతుంది? హోలీ బైబిల్. ఈ బైబిల్ని ఏం చేశాడంటే జాక్లీ కొనుక్కొచ్చి ఎవరికి ఇచ్చాడంటే టామ్కి ఇచ్చాడు. టామ్ ఏం చేశాడంటే ఈ బైబిల్ తీసుకుని చదవటం మొదలుపెట్టాడు. ఎంతగా అంటే బైబిల్లోనే కూర్చొని ఏం చేస్తున్నాడంటే బైబిల్ చదువుతున్నాడు. తనకి ఇంకా మంచానికి పరిమితమయ్యాడు, లేవలేని స్థితిలో ఉంటున్నాడు. తనకి అప్పటికే 2 కాళ్ళు లేవు. అయితే అనారోగ్యం ద్వారా తను ఏం చేయబడ్డాడంటే లేవలేని స్థితిలో ఉంటున్నాడు. తను ఇంకా కదలేని స్థితిలో ఉంటున్నప్పుడు తనకి దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క జాక్లీ ద్వారా, తన స్నేహితుడి ద్వారా తనకి ఏమి ఇచ్చాడంటే ఒక బైబిల్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ బైబిల్ని ప్రేమించి తల్లి అని ఆలోచించినప్పుడు దేవుడు తను ఏం చేశాడంటే దేవుని యొక్క రక్షణ సువార్త ప్రకటించాలి. తను కొన్ని పేపర్లు తీసుకున్నాడు, తను కొన్ని పెన్సిళ్ళు తీసుకున్నాడు. ఆ పెన్సిల్ మీద ఏం చేసేవాడంటే దేవుని వాక్యాలని రాసేవాడు. ఏ విధంగా అంటే ఇక్కడ చూడాలి, ఇక్కడ కనపడుతుందో బొమ్మ. చీటీలుగా రాసుకునేవాడు. చిన్న చిన్న పత్రికలు అంటే తన దగ్గర లేవు కాబట్టి ఆ పేపర్లను ఏం చేసేవాడంటే చీటీలుగా చేసుకుని దాని మీదే దేవుని వాక్యాన్ని రాసి తను ఎక్కడైతే గదిలో ఉంటున్నాడో ఆ గదిలో నుంచి ఏం చేసేవాడంటే కింద వారు వెళుతున్న పరిస్థితులు, అంటే వారు ఉంటున్న ఇంటి దగ్గర కింద ఏం చేసేవాడంటే పడేసేవాళ్ళు. ఎవరికైనా ఈ వాక్యం చదివితే, ఎవరికైనా ఈ వాక్యం దొరికితే వారు ఎవరైనా ఈ వాక్యాన్ని చదివి అంగీకరిస్తారు, దేవుని రక్షణ మార్గంలోనికి వస్తారని తను ఏం చేసేవాడంటే జాక్లీ ఒక పెన్సిల్ తీసుకున్నాడు, పేపర్ తీసుకున్నాడు. ఆ పేపర్ మీద ఏమైనా చేసేవాడంటే దేవుని వాక్యాలు రాసి ఇలా పేపర్లో ఏం చేసేవాడంటే చుట్టలుగా చుట్టేవాళ్ళు. ఇప్పుడు మీరు ఎలా అయితే అల్లరి చేస్తూ, ఎందుకంటే చిన్న చిన్న చుట్టలు చూస్తారా, పేపర్లని మడత పెడతారు ఎప్పుడైనా, అలా తను కూడా ఏం చేశాడంటే అదిగో తను ఉంటున్న ఇంటిపై నుంచి ఏం చేసేవాడంటే తన కిటికీలో నుంచి ఆ పేపర్లు కిందకి వేసేవాడు. ఏం చేసేవాడు? పేపర్లు తన ఇంటి పైనుంచి కిందకి వేసేవాడు. కిందకి వేసినప్పుడు ఆ వీధిలో వెళుతున్న అందరి మీద ఆ పేపర్లు పడాయి. ఆ వీధిలో వెళుతున్న అందరికీ ఆ పేపర్లు పడి అందరు కూడా ఆ పేపర్లు తీసుకుని చదివేవాళ్ళు. దానిలో ఉన్న దేవుని వాక్యాన్ని అందరూ కూడా చదివేవారు. ఇలా కొన్ని దినాలు గడుచున్నప్పుడు ఒక సమయంలో మీరు అల్లరి చేస్తే నేను ఇంకా ఆలస్యం చేస్తా. అల్లరి చేయకూడదు, కొట్టుకోకూడదు. టాము పైనుంచి ఇక చీటీలు చుట్టి ఏం చేసేవాడంటే కింద పడవేసేవాడు. దేవుని వాక్యాలు ఎవరికైనా దొరికితే ఆ వాక్యాలు అందరూ కూడా తీసుకుని చదువుతారు అని తను ఏం చేసేవాడంటే దేవుని కొరకు నేను పని చేయాలి, నాకు ఇచ్చిన చివరి సమయంలో దేవుని కొరకు నేను ఏం చేయాలంటే వాడబడాలని తను ఉద్దేశించి దేవుని కొరకు ఏం చేసేవాడంటే ఈ విధంగా సువార్త ప్రకటించేవాడు. ఒక్కనొక దినములో ఒక పెద్ద ఆయన మీద ఏం పడిందంటే ఈ చీటీ పడింది. ఆ పెద్ద ఆయన ఏం చేసేవాడంటే ఈ చీటీ చదువుకున్నప్పుడు తన మీద ఏం పడిందంటే ఈ వాక్యం పడింది. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. ఎవరు లేచి చదువుతారో వారు చదువుతారా? ఎవరైనా పిల్లల్లో యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా బైబిల్ ఉన్నాళ్ళు లేచి చదవాలి గట్టిగా. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళు లేచి చదవాలి. ఒకళ్ళు పిల్లలేమో. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయిచుండవలెను, రాత్రి వచ్చుచున్నది మరి ఎప్పుడును ఎవడును పనిచేయడు. ఈ మాట పెద్ద ఆయనకి పడినప్పుడు ఆ పెద్ద ఆయన ఆ యొక్క మాటను, ఆ పత్రికలో ఉన్న వాక్యాన్ని తీసుకుని చదివాడు. తను ఎంతగానో మనసులో గొచ్చుపడ్డాడు. తిరిగి ఏం చేశాడంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చూసినప్పుడు పైన తన గురించి ఇక్కడ చెప్పారు. ఎందుకంటే టామ్ గురించి చెప్పారు. టామ్ అనే ఒక బాలుడు ఉంటాడు. తను 2 కాళ్ళు లేనివాడు. తను ఎంతగానో అనారోగ్యంతో ఉన్నాడు. కానీ తను ఇలా దేవుని యొక్క మాటలు పేపర్లో చుట్టి పైనుంచి పడేస్తారని తన గురించి చెప్పినప్పుడు ఆ పెద్ద ఆయన టామును కలుసుకోవాలని ఆశించాడు. ఇక్కడికి వచ్చి టాము ఉంటున్న గదిలోకి వచ్చి ఏం చేశాడంటే ఆ పెద్ద ఆయన టామును కలుసుకున్నాడు. బాబు, నిన్ను గురించి నేను విచారించాను. నువ్వు ఈ విధంగా దేవుని వాక్యాన్ని కిందకి పడివేస్తున్నావు.
మేము చూస్తున్నాం. ఎప్పుడైతే నాకు ఈ మాటలు వచ్చినాయో నేను కూడా మనసులో గుచ్చబడి నీ దగ్గరికి వచ్చి నేను ఎప్పటి నుంచో నేను క్రైస్తవుడిని, కానీ నీకులాగా నేనేం చేయట్లేదంటే దేవుని పనిని నేను చేయటం లేదు అని ఈ పెద్ద ఆయన ఏం చెప్పాడంటే టాముతో చెప్పాడు. తిరిగి టాముతో ఏమన్నాడంటే ఈ పెద్ద ఆయన, నీ కొరకు నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు ఉండటానికి వసతి ఏర్పాటు చేస్తాను, నువ్వు ఉండటానికి ఎక్కడైనా నేను ఏర్పాటు చేస్తాను అంటే టాము నవ్వి అన్నాడంట, నాకు ఇక్కడే బాగుంది, ఇక్కడి నుంచి నేను దేవుని పని చెయ్యొచ్చు. ఆ పెద్ద ఆయన కూడా ఎంతగానో వారిద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. తిరిగి పెద్ద ఆయన కూడా అంగీకరించి, అవును నా కుమారుడు కూడా నువ్వు వెళుతున్నప్పుడు నేను కూడా దేవుని కొరకు ఏమైనా చెయ్యాలి అని చెప్పాడు నా చిన్న కుమారుడు, కానీ నేనైతే ఆ మాటలు పట్టించుకోకుండా వచ్చాను. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క చీటీ నా మీద పడిందో, ఎప్పుడైతే దేవుని మాటలు నాకు తెలియజేయబడియో అప్పుడు నేను గుచ్చబడ్డాను. నేను మా యొక్క గ్రామం వెళ్ళిన తర్వాత నేను కూడా దేవుని కొరకు పని చేస్తానని ఈ పెద్ద ఆయన ఏం చెప్పాడంటే టాముతో చెప్పాడు. ఎవరు పెద్ద ఆయన? ఇక్కడ కనపడుతున్న పెద్ద ఆయన కనపడుతున్నారా? ఈయన పేరు రాయబడలేదు కానీ పెద్ద ఆయన. ఈయన ఏం చేశాడంటే వారి గ్రామానికి వెళ్ళిన తర్వాత వారి గ్రామంలో ఒక ఇలాగే మందిరం కట్టి అక్కడ ఏం చేసేవాడంటే దేవుని కొరకు పని చేసేవాడు. తిరిగి టాము గురించి వారికి కూడా చెప్పి, ఇలాంటి 2 కాళ్ళు లేకపోయినప్పటికీ దేవుని కొరకు, ఎందుకంటే నమ్మకంగా దేవుని పని చేస్తున్నాడని టాము గురించి వారికి చెప్పి, వారి కొరకు ఎందుకంటే ప్రార్థన చేసేవారు ఎవరు అంటే ఈ సంఘస్థులు అందరూ కూడా ఏం చేసేవారు అంటే టాము కొరకు ప్రార్థన చేసేవారు. 2 కాళ్ళు లేనప్పటికీ, లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ టాము ఏం చేస్తున్నాడంటే దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. అనేకులకి దేవుని యొక్క వాక్యాన్ని పైనుంచి విసిరేస్తున్నాడు. ఈ విధంగా దేవుని సువార్తను తాము ప్రకటిస్తున్నాడు అన్నప్పుడు వారందరూ కూడా ఎంతగానో సంతోషించారు. తిరిగి తామును చూసుకోవడానికి ఒక స్త్రీని కూడా, బైబిల్ ఎరిగిన ఒక స్త్రీని కూడా ఈ పెద్ద ఆయన ఏర్పాటు చేశాడు. తాము కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలు అన్నీ కూడా ఈ పెద్ద ఆయన ఏర్పాటు చేశాడు. ఎందుకు అంటే తాము ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు తాము? దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుని యొక్క బైబిల్ గ్రంథంలోని వాక్యాలు రాసి ఏం చేస్తున్నాడు? పైనుంచి కిందకు పడేస్తున్నాడు. ఈ విధంగా తాము కొంతకాలం అయిన తర్వాత చనిపోయాడు. తాము చనిపోయిన తర్వాత తాము గదిలోకి వచ్చారు. గదిలోకి వచ్చి చూసినప్పుడు తాము దగ్గర ఈ బైబిల్ కనపడింది. తాము రాసుకున్న కొన్ని వాక్యాలు కనపడినాయి. తాము రాసుకుంటున్న వాక్యాలు ఈ పెద్ద ఆయన కుమారుడు తను కూడా, ఎందుకంటే నేను ఈ పరిచర్య నేను ఇతరులకు ప్రభావం కలుగును కాక అని ఈక తాము రాసుకున్నప్పుడు నా యొక్క పరిచర్య మాత్రమే కాదు, నా పరిచర్య ద్వారా ఇతరులు కూడా ప్రభావము కలగాలి అని తాము రాసుకున్నప్పుడు ఈ మాటలు చదివినప్పుడు పెద్ద ఆయన యొక్క చిన్న కుమారుడు అంగీకరించబడి గుచ్చబడి తను కూడా ఏం చేశాడంటే తాము బైబిల్ తీసుకుని తను కూడా దగ్గర పెట్టుకుని తాము రాసిన ఏదైతే దేవుని యొక్క మాటలు ఉన్నాయో, అండర్లైన్ చేసుకున్న మాటలు ఉన్నాయో, అయితే తాము ఏదైతే దేవుని యొక్క ప్రార్థనలు, ఎందుకంటే ఎక్కడైతే చిన్న చిన్న ప్రార్థనలు ఈ బైబిల్లో రాసుకున్నాడు అనమాట. ఈ బైబిల్లో ఏం చేసేవాడంటే ఆ యొక్క పెద్ద ఆయన యొక్క కుమారుడు ఆఫ్రికా ఖండానికి తీసుకెళ్ళాడు. ఇక్కడ కనపడుతుంది ఏంటి? ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండములోకి వెళ్ళి అక్కడ ఈ పెద్ద ఆయన కుమారుడు ఏం చేస్తున్నాడంటే టాము యొక్క బైబిల్ తీసుకుని చూపిస్తున్నాడు. టాము అనే ఒక వ్యక్తి ఉండేవాడు, లండన్లో నివసించేవాడు. తను ఎంతగానో కాళ్ళు లేనివాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. కానీ ఏం చేశాడంటే దేవుని కొరకు పనిచేశాడు చివరి వరకు నమ్మకంగా. ఎందుకంటే దేవుని పరిచర్య జరిగించాడని టాము యొక్క బైబిల్ తీసుకుని తాము ఏదైతే అండర్లైన్ చేసుకున్నాడో ఆ యొక్క మాటలన్నీ కూడా ఏం చేశాడంటే అందరికీ చూపించి అందరినీ కూడా, ఎందుకంటే రక్షణ మార్గంలోనికి నడిపించాడు. టాము మాత్రమే కాదు, టాముతో పాటు అందరినీ కూడా టాము ఏం చేశాడంటే రక్షణ మార్గంలోనికి నడిపించాడు. నిజంగా ఈ యొక్క మాటలు వింటున్న నీవు, ఎవరైతే ఈ పిల్లలు అల్లరి చేయొద్దు, మీరు కూడా ఏం చేయాలి? మీ ఇంటికి వెళ్ళి ఎవరికి చెప్పాలి? మీ తల్లిదండ్రులకి చెప్పాలి, అలాగే మీ స్కూల్లో పిల్లలకి చెప్పాలి. ఏమని చెప్పాలి? మీ ప్రీవియస్లో ఏమైతే నేర్చుకున్నారో అవన్నీ మాటలు కూడా ఏం చెప్పాలి? ఇతరులకి చెప్పాలి. చెప్తారా?
టామ్ అయితే తను ఎంతగానో దేవుణ్ణి ఎరగలేదు. కానీ ఎప్పుడైతే బైబిల్ కొనుక్కున్నాడో, బైబిల్ ఎప్పుడైతే జాక్లీ ద్వారా తనకు అనుగ్రహించబడిందో అప్పటి నుంచి తను ఏం చేసేవాడంటే కొన్ని పేపర్లో తను ఏం చేసేవాడంటే పెన్సిల్తో, తనకి పెన్ను కూడా లేదు కానీ పెన్సిల్తో తను ఏం చేసేవాడంటే దేవుని వాక్యాల్ని రాసుకుని తను ఏం చేసేవాడంటే దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. కాళ్ళు లేని ఒక టామ్ ఏం చేశాడంటే ఇతరులకి మాదిరికరంగా ఉన్నాడు. పిల్లలు, మీరు కూడా అలాంటి మాదిరికరంగా ఉండాలి. దేవుని సువార్తను ప్రకటించాలి. ప్రకటిస్తారా? ఎవరు మాట్లాడతలా? అపోస్తుడైన పౌలైతే సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. మరి మీరు సువార్త ప్రకటించేవాడిగా ఉండాలి. మీరు ఏదైతే ఇక్కడ నేర్చుకున్నారో, ఏదైతే రక్షణ మార్గంలోనికి నడిచారో, ఈ టామ్ యొక్క జీవితం ఏమిటంటే మనకు కూడా నేర్పించేది. మనము కూడా ఎందుకంటే ఇతరులకి సువార్త ప్రకటించాలి. మీరు ఎక్కడున్నప్పటికీ దేవుని యొక్క మాటలు ఏం చేయాలంటే ఇతరులకి తెలియచేయాలి. తాము తన యొక్క జీవితం ద్వారా అనేకుల్ని, ఎందుకంటే తను ఇన్స్పిరేషన్గా ఉంటున్నాడు, అనేకుల్ని రక్షణ మార్గంలోనికి నడిపించాడు. ఈ పెద్ద ఆయన మాత్రమే కాదు, ఈ పెద్ద ఆయన యొక్క కుటుంబంలో ఉన్నవారు, అలాగే ఆ గ్రామంలో ఉన్నవారు అందరూ కూడా ఎందుకంటే దేవుని ఎరిగిన వారుగా ఉంటున్నారు. అటు విధంగా మీరు కూడా దేవుని సువార్త ప్రకటిస్తారా? సరే, 4 ప్రశ్నలు వేస్తా. వాటికి ఎవరైతే లేచి నిలబడి చెప్తారు, ఎందుకంటే కండిషన్ మాత్రం అప్లై. ఇప్పుడు విన్న కథలో వ్యక్తి పేరేంటి? అందరు లేచి చెప్తే అట్లా చెప్తే అలా ఒకళ్ళు కూర్చోండి. అలా కాదు, మీరు ఎవరైతే చెప్తారో వారు చెయ్యి ఎత్తితే వారిని మేము లేపి అది ఒకళ్ళు మాత్రం లేచి ఆ వ్యక్తి చెప్పారుగా అందరు టామ్ అని. ఎక్కడ నివసించాడు? లండన్. ఇవ్వండి అన్న. దా తీసుకో, అదిగో దా తీసుకోరా, గిఫ్ట్ తీసుకోరా. టాము యొక్క స్నేహితుడి పేరేంటి? చెప్పు. ఆడు జాగ్లీ దా. సీనియర్స్కి కూడా అవకాశం ఇవ్వండి. సీనియర్స్ కూడా చెప్తారంట. జాక్లీ టామ్కి ఏం తెచ్చిచ్చాడు? అరే అలా చెప్తే ఎవరికి ఇవ్వాలి గిఫ్ట్? ఈడికంటే ఉంది. అరే అలా అల్లరి చేస్తే ఎవరికి గిఫ్ట్ ఇవ్వలేము. సైలెంట్గా ఉంటే ఇందాక చెప్పానుగా కండిషన్ అప్లై అని. కూర్చోవాలి, చెయ్యి ఎత్తాలి, అప్పుడే మేము ఇస్తాం. కూర్చోండి. టాము ఎక్కడున్నాడు, ఎక్కడ నివసించాడు? ఇందాక అయిపోయింది. అదిగో అందుకే మరి ప్రశ్న మొత్తం వినాలి. అరే ఇట్లా అయితే ఆపేస్తాం, అనగిచ్చేస్తా. కూర్చోండి. అరే ప్రశ్న వినకుండానే మీరు మాట్లాడుతుంటే ఎట్లారా? లండన్లో ఎవరి దగ్గర నివసించాడు అన్న? గోల్ చేస్తున్నారు కానీ ఆపేద్దాం. సరే, ప్రార్థన చేద్దాం, అన్నకిద్దాం. మీరు ఎవరు మరి అల్లరి చేస్తున్నారుగా, మాట్లాడరంటన్నా. అదే సరే, ముగించేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నిత్యుడైన దేవా, సమాధానగా కర్తకు దేవా నీ కొందనాలు. సమాధాన గృహంలో మీరు జరిగించిన వీబీఎస్ని బట్టి నీ కొందనాలు. ఈ విధంగా టామ్ యొక్క జీవితం ద్వారా ప్రభా పిల్లలను కూడా ప్రభా పురుకొల్పిన దేవా నీ కొందనాలు. అటు విధంగా టాము ప్రభా ఏ విధంగా అయితే సువార్త ప్రకటించారో మేము కూడా అటు సువార్తను ప్రకటించే వారిగా ఉండటానికి సహాయం. సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద సుందరములు అంటున్నావు తండ్రి.
అటు విధంగా మా పాదములు కూడా పర్వతముల మీద సుందరములుగా ఉండినట్లు సహాయం దయచేయమని, అటు విధంగా ప్రభా ఇంతవరకు చేయబడిన పరిచయను కూడా మీరు నీరు కట్టి ఫలింపు చేయమని, ఒక్కనొక దినములు నిత్యత్వంలో మేము చూడటానికి కూడా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున పేరున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బోలో ఖుదావన్ యేసు మసీకే. అందరూ కూర్చోవాలి. ఇప్పుడు గిఫ్ట్స్ ఇస్తాను. పేరు చదివిన వాళ్ళు ముందుకు రావాలి. కేజీ వాళ్ళు రావాలి. పేరు చదివి